వరంగల్ నగరాన్ని వెంటాడుతున్న వరద భయం. వర్షాలంటేనే వణికిపోతున్న ఓరగల్లు జనం. చిన్న వానకే చెరువులవుతున్న రోడ్లు. ప్రభుత్వాలు మారిన తీరని వరద ముప్పు. కాలనీల మునకకు ఆక్రమణలే కారణమా? ఈ పాపం ఎవరిది? ప్రజల కష్టానికి పరిష్కారం ఎప్పుడు? వరంగల్ వరద భయం. వర్షాకాలం వచ్చిందంటే ఓరుగల్లు నగర వాసులను వరద భయం వెంటాడుతోంది. గతంలో వరదలు వచ్చి కాలనీలను ముంచెత్తడంతో కాలనీ వాసులంతా ఆందోళన చెందారు. మళ్ళా అలాంటి పరిస్థితి వస్తుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికార యంత్రాంగం ఎలాంటి ఏర్పాట్లు తీసుకుంది? గత ఏడాదికి ఈ ఏడాదికి వరద ముంపు నుంచి నగరాన్ని ఎలా కాపాడబోతున్నారు? వరంగల్ నగరానికి శాంక్షన్ అయినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పరిస్థితి ఏంటి? కాలనీ వాసులు ఏం చెప్తున్నారు? ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. వానాకాలం ఈ పేరు వింటేనే ఓరుగల్లు వాసుల గుండెల్లో జల్లుమంటోంది. చినుకు పడితే చాలు రోడ్లన్నీ చిత్తడిగా మారిపోతున్నాయి. గంటల తరబడి రాకపోకలకు అంతరాయం. లోతట్టు ప్రాంతాల జనం పరిస్థితి మరింత దయనీయం. రోజుల తరబడి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడపాల్సిన దుస్థితి. వరంగల్ నగరంలో 500కు పైగా కొత్త కాలనీలు ఏర్పడ్డాయి. లోతట్టు ప్రాంతాల్లో పేదల కోసం కమ్యూనిస్టులు వేసిన గుడిసెల్లో ఇళ్ల నిర్మాణం జరిగింది. అయితే నగరం విస్తరించినంత వేగంగా అభివృద్ధి జరగలేదనేది బహిరంగ రహస్యం. నగర వ్యాప్తంగా చెరువులు, కుంటలు కబ్జాకు గురయ్యాయి. దీనికి తోడు సిటీ కాంక్రీట్ జంగిల్గా మారిపోయింది. కాకతీయుల కాలం నాటి చెరువులు మాయమయ్యాయి. వీటికి తోడు ఇరుకైన రోడ్లు, నాలాలు, చెరువులను కబ్జా చేసి దర్జాగా నిర్మాణాలు చేశారు. కొత్తగా కడుతున్న కాలనీల్లో కూడా నిబంధనల మేరకు రోడ్లు, డ్రైనేజీలకు కావాల్సిన స్థలాన్ని వదలకుండా నిర్మాణాలు చేస్తున్నారు. హనుమకొండ కుమారపల్లి మార్కెట్ రోడ్, అంబేద్కర్ భవన్ రోడ్, వరంగల్లోని కాశీబుగ్గ, చౌరస్తా, బట్టల బజార్ రోడ్, జమినీ టాకీస్ రోడ్, ఈ ప్రాంతాలన్నీ వరద బారిన పడేవి. ఏటా వరంగల్లోని కొత్తవాడ, ఆటోనగర్, దేశాయపేట, కాశీబుగ్గ, ఎల్బీ నగర్, ఎనిమాముల, శివనగర్, రామన్నపేట, ఉర్సు, కరీమాబాద్, హంటర్ రోడ్లోని ఎన్టీఆర్ నగర్, సాయినగర్, సంతోషిమాత కాలనీ, బృందావన్ కాలనీ, డీకే నగర్, గిరిప్రసాద్, బీఆర్ నగర్, హనుమకొండలోని ప్రశాంత్ నగర్, సమయ నగర్, విద్యానగర్, వికాస్ నగర్, శ్రీనగర్ కాలనీ, బాలసముద్రం, యాదవ్ నగర్, బ్రాహ్మణవాడ, జూలైవాడ, కాజీపేట డీజిల్ కాలనీ, బాపూజీ నగర్ తదితర 40 కాలనీలకు పైగా ఏటా ముంపు తప్పడం లేదు. వీటితో పాటుగా అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. వరదలు సంభవించినప్పుడు నగర వీధుల్లో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పడవలే దిక్కు. గత ఏడాది కనీ విని ఎరుగని విధంగా వరద ముంచెత్తితే గ్రేటర్ వరంగల్లోని అన్ని ప్రాంతాలను వరద అష్టదిగ్బంధనం చేసింది. 115కు పైగా కాలనీలు నీట మునిగాయి. వరద ముంపు ప్రభావం ఎన్నో కుటుంబాల్లో తీవ్ర ఆవేదనను మిగిల్చింది. తిండి తిప్పలేక వరద విలయంలో కన్నీరు మున్నీరయ్యారు. వర్షాకాలం వస్తే వరంగల్ వరద భయంతో వణికిపోతుంది. వరంగల్ నగరంలోని చెరువులు, నాలాలు చాలా వరకు కుంచుకుపోవడంతో వరద నీరు కాలనీలను ముంచెత్తినటువంటి ఘటనలు ప్రతి వర్షాకాలంలో జరుగుతున్నాయి. గత వర్షాకాలంలో ఈ గోపాల్పూర్ దగ్గర ఉన్నటువంటి ఊర చెరువు, ఏదైతే మనం ఊర చెరువు కట్ట మీద ఉన్నాం, ఈ కట్ట ఒక్కసారిగా వరద ధాటికి తెగిపోయి కింద ఉన్నటువంటి దిగువన ఉన్నటువంటి కాలనీలన్నింటినీ ముంచెత్తినటువంటి పరిస్థితి ఉంది. గత ఏడాది వరదలు వచ్చినప్పుడు మీరు ఎట్లాంటి ఇబ్బందులు పడ్డారండి? మీరు ఎట్లాంటి పోరాటం చేశారు? వరదల వల్ల చాలా నష్టపోయినాం. అన్ని సార్ల కంటే ఈసారి మాత్రం అత్యంత ప్రమాదకరంగా చెరువు కట్ట తెగి వివేక్ నగర్, గోపాలపురంలో ఉన్నటువంటి వివేక్ నగర్ కాలనీ, ప్రగతి నగర్ కాలనీ, టీవీ టవర్ కాలనీ, కుడా కాలనీ, సమ్మయ్య నగర్ కాలనీ, ఎన్జిఓస్ కాలనీ, అనేక కాలనీలు ముంపు ప్రాంతానికి గురయ్యి కోట్ల రూపాయలలో నష్టం జరిగింది. ఏదేమైనా కూడా ఇది అభివృద్ధి దశలో పనిచేస్తున్నందున ఒక 8 ఎకరాల చెరువు మిగిలిన దాన్ని మరి గవర్నమెంట్ ముందుకొచ్చి ఈ యొక్క మొత్తం తీసివేసి ఒక చెరువును కాపాడుతుంది. దానికి మేము అందరము ఎమ్మెల్యే వర్ధనపేట నాగరాజు గారికి, తర్వాత అధికార బృందం, కలెక్టర్ గారికి, వీళ్ళందరికీ మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. మేము వచ్చి కాలనీకి వచ్చి 18 సంవత్సరాలు అయింది సార్. జనరల్గా 2016 నుంచి చాలా 10 సంవత్సరం ఇబ్బంది పడుతున్నాం.
పోయినసారి 7 ఏళ్ళకి కొట్లాడినా కూడా ఎవరు పట్టించుకోలేదు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే ముందు ఎమ్మెల్యే గారు మాట ఇచ్చిండు మాకు 56 నుంచి మేమే ఫస్ట్ పోయి కలిసినాం, మీరు టికెట్ వస్తే మాకు సపోర్ట్ చేయాలంటే ఖచ్చితంగా మాట ఇచ్చే ప్రకారం చేసిండు. ఇప్పుడు సారు ₹1 కోటి పూటిక తీయడానికి ఇచ్చిండు, 4 కోట్లు దీన్ని శాంక్షన్ చేయించిండు. దాదాపు 4 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. అది పూటిక కూడా వర్షం పడే ముందు ఆ కాంట్రాక్టర్ కొద్దిగా స్లో చేస్తాడు. ఆ సమానం చేసి కరెక్ట్ 8 ఫీట్ల లోతు బరాబర్ చేసి అద్దులు పెడితే ఆ గేట్ చేసిన అనుకోండి ఎంత వర్షం వచ్చిందో ఏం కాదు, ఎవరి చుట్టుపక్కల కూడా ఏం కాదు సార్. కానీ 2016 నుంచి ఉన్న బాధ అయితే ఈ సంవత్సరం పోయే అవకాశం ఉంది. కానీ ఇది పూర్తిగా చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ అభివృద్ధి చేయడానికి చాలా అడ్డంకులు వచ్చినా కూడా వాటిని అధిగమించి ఈ స్టేజ్కి వచ్చేసింది. రిటైనింగ్ వాల్ను ఏదైతే ఇప్పుడు కడుతున్నారో అది చాలా స్ట్రాంగ్గా ఉంది. దానివల్ల మాకు ముంపు నుంచి తప్పించుకునే అవకాశం ఏర్పడింది. కాకపోతే ఈ కట్ట ఉంది చూడండి, ఈ కట్టను కొంచెం దీన్ని డెవలప్ చేసి బ్యూటిఫికేషన్ కనుక చేస్తే ఈ ప్రాంతము మునుపటి పరిస్థితులకు రాకుండా ఉంటుంది. దీనికి మేము ఎమ్మెల్యే నాగరాజు గారిని పదే పదే అడుగుతున్నాము. ఆయన కూడా మాకు మాట ఇచ్చాడు, ఖచ్చితంగా దీన్ని స్ట్రెంగ్తన్ చేస్తే ఇక ఒక 100 ఏళ్ల వరకు ఎటువంటి ప్రాబ్లం ఉండదని మేము నమ్ముతున్నాము. మొత్తంగా ఇక్కడ అయితే అభివృద్ధి పనులు అయితే కొంతమేర కొనసాగుతున్నాయి, కానీ ఇంకా నాలాల విస్తరణ అయితే పూర్తి స్థాయిలో జరగాలని ఇక్కడ కాలనీ వాసులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వరంగల్ నగర జనాభా అటు ఇటుగా 12 లక్షల పైనే. నగరం 408 చదరపు కిలోమీటర్లు విస్తరించింది. 42 గ్రామాలను వరంగల్ నగరంలో విలీనం చేశారు. గ్రేటర్ పరిధిలో ప్రతిరోజు 212 లక్షల లీటర్ల మురుగునీటిని శుద్ధి చేయాల్సి వస్తోంది. 25 ఏళ్లుగా వరంగల్ కనీ విని ఎరుగని రీతిలో భారీగా విస్తరించింది. ట్రై సిటీలో నాలాలను ఆక్రమించుకుని నిర్మాణాలు చేశారు. నివాస గృహాలే కాకుండా కాలేజీలు, ఫామ్ హౌజులు, వ్యాపార గృహాల నిర్మాణం చేపట్టారు. వరంగల్లోని ఉర్సు, హంటర్ రోడ్ నుంచి ములుగు రోడ్లోని అలంకార్ థియేటర్ మీదుగా పెద్దమ్మగడ్డ, అక్షర కాలనీల నుంచి వెళ్లే బొందువాగుతో పాటు హనుమకొండ, నయీంనగర్, సమయ్యనగర్, బొక్కలగడ్డ తదితర ప్రాంతాల నుంచి వెళ్లే ప్రధాన నాలాల వెంట అక్రమ నిర్మాణాలు భారీగా జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఈ కట్టడాలను గుర్తించి తొలగించాలని గత ఏడాది వరంగల్ పర్యటనలో స్వయంగా ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి చెప్పిన అక్రమ కట్టడాలను తొలగించే సాహసాన్ని కార్పొరేషన్ అధికారులు చేయటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సారి వర్షాలు పడ్డప్పుడు గుర్తుకొస్తుంది, ఇప్పటి వరకు ఉన్నది క్లీన్ చేయలేదు. ఇది వెడల్పు కాకముందే మళ్ళీ సాఫ్ చేసిన కాలువల ఆ రంగుబార్ దగ్గర స్లాబ్ వేసిళ్ళు. కాలువల ఒక ఫంక్షన్ హాల్ కోసం రోడ్డు మీద లోపల కెనాల్లా బిడ్ చేసి ఫంక్షన్ హాల్కు దారి తీసిండు. దాని వలన మొత్తం చెత్త తట్టి మళ్ళీ ఇదంతా ఈ అండర్ గ్రౌండ్ ఇవంతా డ్రైనేజీ అంతా చేసిన అంతా వేస్ట్ అవుతుంది. దాంతో మళ్ళీ వర్షం పడితే అది ఎంత ఇబ్బంది పడుతుందో ఒకసారి అది వర్షం పడ్డాకనే తెలుస్తుంది జనాలకు, అధికారులకు కూడా. అది ఎట్లా కట్టిల్లో, దేని వలన కట్టిల్లో కానీ అది అయితే కరెక్ట్ కాదు. కాలువల పంటి ఇండ్లనే కూల కొడతాను హైడ్రా అది అని. ఈ దినంలో కూడా ఈ హైడ్రాలల్లా కూడా కాలువల బిడి చేపిస్తుడైతే ఇది ఒక కొత్త చరిత్ర ఇది వరంగల్. ఆక్రమణలను నిరోధించి ఇంకా జరగకుండా ఆక్రమణలు ఉన్న వాటిని కనుక మనం తొలగించగలిగితే సో ఖచ్చితంగా చెరువులకు పూర్వ వైభవం వస్తుంది. సో మనం 2-2.5 సంవత్సరాల్లో మాత్రం ఈ విషయంగా మాత్రం మంచి పురోభివృద్ధి కనిపిస్తున్నది. సో ఇది కొనసాగాలండి. మళ్ళీ మనం 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం చూసినటువంటి చెరువులు అదే వైభవాన్ని మరి సంతరించుకోవాలని మేమందరం కోరుకుంటున్నామండి. ఈ చెరువులు ఇది ఒకటేసారి కాదు, ఇది 14 సార్లు ఇది మునిగింది. ఈ మొత్తం కాలనీ, వివిధ కాలనీలు ఇప్పటికీ మునిగినప్పుడల్లా ప్రభుత్వాలు ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది వచ్చినా కానీ ఎవరు న్యాయం చేయలేదు ప్రజలకు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మన కేఆర్ నాగరాజు గారి ఆధ్వర్యంలో మాకు 10 కోట్లు శాంక్షన్ చేయించి ఇది 5 కోట్లతో ఇప్పుడు నిర్మాణం దీన్ని చేస్తున్నారు. దాదాపు ఒక 150 చెరువులు ఉన్నాయి ఇక్కడ. 150 చెరువులలో కనీసం 20-30 చెరువులు కూడా లేవు. అన్నీ అన్యాయకంతం అయిపోయినాయి ఇక్కడ చెరువుల్ని. ఈ అన్యాయకంతం ఉన్న వాటిని మనం కాపాడుకోవాలి కదా. ఇంతకు వరంగల్ నగరానికి ఏమైంది? ఇప్పుడు వరద ముప్పు ఎందుకు ఎదుర్కొంటున్నారు? మురుగునీటి సరఫరాకు సరైన ప్లాన్ లేక నరకయాతన అనుభవిస్తున్నారు నగర ప్రజలు. 10ల సంఖ్యలో ఉన్న కాలనీల్లో మురుగు, వర్షం నీరు నిలిచి అపరిశుభ్రతకు నిలయంగా మారుతోంది. పేరుకే స్మార్ట్ సిటీ, తీరు చూస్తే ఎంత అధ్వానంగా తయారైందో అర్థమవుతుంది. నాలాలు కుచించుకుపోవడం, గొలుసుకట్టు చెరువులకు కనెక్టివిటీ పోయింది. చెరువుల్ని చెరపట్టడంతో వరదలు ముంచెత్తుతున్నాయి. నాలాల విస్తరణ, చెరువుల కబ్జాలు తొలగించి విస్తరించకపోతే నిరుటి వరద భయం ఈసారి ఓరుగలను ముంచెత్తునుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్ నగరం ప్రధానంగా ముంపు బారిన పడడానికి నాలాల ఆక్రమణే ప్రధాన కారణంగా కనిపిస్తుంది. నాలాలు ఎక్కడికక్కడికి ఆక్రమణకు గురై కుంచుకుపోవడం మూలాన ఈ వరద అనేటువంటిది కాలనీలను ప్రతిసారి కూడా ముంచెత్తుతుంది. మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇది గోపాల్పూర్ నుంచి వచ్చేటువంటి చెరువు కింద ఉన్నటువంటి ప్రధాన నాలా ఇది నయీంనగర్ నాలా, పెద్దమూరి అని కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉన్నాం నాలా ఏ విధంగా
కుంచుకుపోయిందో మనం చూడవచ్చు. అటువైపు ఇటువైపు ఈ విధంగా కబ్జాలకు గురి కావడం వల్ల ఇక్కడి నుంచి నయీంనగర్ వరకు కూడా ఈ నాలా అంతా కూడా ప్రధాన నాలా కబ్జాకు గురి అవ్వడం వల్ల ఈ ఫ్లోటింగ్ అనేటువంటిది పెరిగి వరద కాలనీలను ముంచెత్తుతుంది. తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజే వరంగల్ నగరానికి పరిష్కారం అని నగరపాలక అధికారులు కానీ నగరపాలక రంగ నిపుణులు కానీ చెబుతూ ఉన్నారు. దీంతో వరంగల్ నగరానికి దాదాపుగా 5,000 కోట్ల పైచిలుకు నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మంజూరు చేసింది. కానీ ఇంకా అది టెండరింగ్ ప్రక్రియ దశలోనే ఉంది. కొద్ది రోజుల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాటికి టెండర్ ప్రాసెస్ అయిపోయాక వాటికి శంకుస్థాపన చేస్తారని తెలుస్తుంది. వరదలప్పుడే కాకుండా ముందస్తు ప్రణాళికతో అధికారులు వ్యవహరిస్తే ఓరుగళ్లకు ముంపు భయం తగ్గే అవకాశం ఉంది. గతేడాది వచ్చిన వరదలకు హనుమకొండలోని అమరావతి నగరం సముద్రంలో మారింది. ఇక్కడి సెంటర్లో ఉన్న గాంధీ విగ్రహమే అందుకు సాక్షిభూతంగా నిలుస్తోంది. మనం ప్రస్తుతం హనుమకొండలోని అమరావతి నగర్లో ఉన్నాము. ఇక్కడ అమరావతి నగర్లో ఈ ప్రాంతం అంతా కూడా పైన ఉన్నటువంటి గోపాల్పూర్ చెరువుకు గండిపడడంతో నేరుగా ఆ చెరువు వరదంతా కూడా ఈ అమరావతి నగర్ కాలనీని ముంచెత్తింది. ఇక్కడ ఈ గాంధీ విగ్రహమే అందుకు ఒక సాక్షిభూతంగా నిలిచింది. ఈ కాలనీకి మళ్ళీ ఆ ముంపు రాకుండా ఎలాంటి జాగ్రత్త చర్యలు అయితే తీసుకోలేదు. అయితే చెరువుకు గండిపడిన చోట గండిని పూడ్చివేశారు తప్ప మళ్ళీ దానికి సంబంధించినటువంటి గేట్లను రిపేర్ చేయడం కానీ తర్వాత ఈ నాలాల విస్తరణ కానీ ఏం చేయలేదు. దీంతో మళ్ళీ మరోసారి వరదలు వస్తే ఇక్కడ ఈ కాలనీ అంతా కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ మళ్ళీ అలాంటి వరద ముంపు ఇక్కడ స్థానికులను అయితే వెంటాడుతోంది. మళ్ళీ ఆ ముంపు నుంచి రక్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అయితే స్థానికులు మనకు చెబుతూ ఉన్నారు. మళ్ళీ అధికార యంత్రాంగం మాత్రం గత వరదల నుంచి ఏమాత్రం తేరుకోనట్టుగానే మనకి ఇక్కడ పరిస్థితిని చూస్తే అర్థమవుతోంది. వరంగల్ నగరానికి వరద ముంపునకు శాశ్వత పరిష్కారం కావాలంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణమే అంటున్నారు. ఇందుకోసం 5,300 కోట్ల నిధులు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేసిందని త్వరలో టెండర్లు పిలిచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తామని అంటున్నారు అధికార పార్టీ నేతలు. ఈసారి వరంగల్ నగరాన్ని వరదల నుంచి కాపాడేందుకు అధికార యంత్రాంగం ఇటు ప్రజాప్రతినిధులు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుస్తుంది. సార్ చెప్పండి, గతంలో వరదలు వచ్చినప్పుడు మీరు చాలా చోట్ల ట్రాక్టర్లు వేసుకొని మీరు బాధితులను పరామర్శించి వాళ్ళకి అన్నం సప్లై చేసినటువంటి పరిస్థితులు వరంగల్లో ఉండే. మరి ఈసారి వరద ముంపు నుంచి వరంగల్ నగరాన్ని కాపాడేందుకు ఈసారి ఎలాంటి చర్యలు తీసుకున్నారు? గత 7-8 ఏళ్ళకెళ్ళి కూడా వరదలు వచ్చినప్పుడల్లా ట్రాక్టర్లు వేసుకొని బగారానో బిర్యానో ఎగ్ బిర్యానో అవివో వాటర్ బాటిల్స్ పట్టుకొని తిరిగి చాలా కాలనీలలో సమ్మయ్యనగర్ కానివ్వండి, పోతన నగర్ కానివ్వండి, నయీంనగర్ కానివ్వండి, చాలా కాలనీస్లలో తీసుకుంటూ తిరిగేది. మేము వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఫస్ట్ అర్జెంటుగా నయీంనగర్ బ్రిడ్జ్, రాజాజీనగర్ బ్రిడ్జ్ వీటన్నిటిని కూడా డిస్పెటల్ చేసి వాటి వెడల్పు చేసి క్లియర్ చేయడం జరిగింది. గతంలో ఈ నాలాల పంటి కబ్జాలు పెట్టినటువంటి వాటిని కూడా రికవర్ చేసి దాన్ని వైండింగ్ చేయటం జరిగింది. వెడల్పు చేసి దాన్ని ముఖమాటం లేకుండా చేయటం జరిగింది. దాంతో అంతేకాకుండా శాశ్వత పరిష్కారానికి ఉండటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు ఎలక్షన్స్ ముందు ఏదైతే మాట ఇచ్చిండో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ది, దానిని ఈ నెలలో టెండర్ పిలవబోతున్నారు. 5,300 కోట్ల రూపాయలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్స్ హన్మకొండ వరంగల్ హెడ్ క్వార్టర్స్లో శాశ్వత పరిష్కారం 5,300 కోట్లు అంటే చరిత్రలో రాష్ట్రంలోనే ఏ జిల్లాకు రాలే అన్ని తీసుకురావాల్సి శాశ్వత పరిష్కారం చేస్తున్నాం. సో రాబోయే రోజులలో కొత్త వరంగల్ని మనం చూడబోతున్నాం అనడానికి ఎటువంటి అనుమానం లేదు. త్వరలో శుభవార్త వరంగల్ ప్రజలు వినబోతున్నారు. ఈసారి మాత్రం వరదలు రాకుండానే దాదాపుగా 99% వరదలు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నామని ఆయన చెప్తున్నారు. హైదరాబాద్ కంటే ముందు నుంచే తెలుగువారి రాజధానిగా అలరారుతున్న వరంగల్ నగరం సాధారణంగా పెద్ద పెద్ద నగరాలు నదులు లేదంటే సముద్రాల పక్కన ఉంటాయి కాబట్టి వాటికి వరద ముప్పు ఉంటుంది. కానీ వరంగల్ ఆనుకొని నది కానీ సముద్రం కానీ లేవు. మరి వానొస్తే మునిగిపోయే దశకు వరంగల్ ఎందుకు చేరుకు? కాకతీయుల కాలంలో ఉన్న అద్భుతమైన గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ కనుమరుగైంది. ఒక చెరువు నిండితే అలుగుపారి మరో చెరువుకు నీరు చేరే సహజ మార్గాలు పూడిపోయాయి. అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు ఎప్పటికైనా మేల్కోవాల్సిన అవసరం ఉంది. లేదంటే వరంగల్ మహానగరానికి మరోసారి వరద ముప్పు తప్పవన్న వార్నింగ్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా వరంగల్లోని అధికారులు ప్రజాప్రతినిధులు వరద ముప్పు పైన దృష్టి సారించాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. వర్షాకాలం సమీపిస్తున్నటువంటి వేళ ముందస్తు చర్యలు తీసుకోవాలని నగరవాసులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇటు చెరువుల ఆక్రమణ మీద నాలాల ఆక్రమణ మీద ఫోకస్ పెట్టి
పూర్తి స్థాయిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేయకపోతే ఈ వరదల ముంపు ఆగదని వాళ్ళంతా ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని చెరువుల వద్ద రిటైనింగ్ వాల్స్ నిర్మిస్తున్నప్పటికీ మరికొన్ని చెరువులు నాలాల విస్తరణ కూడా జరగాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.